సో ఏయుసి అసెట్ కి ఫస్ట్ ఏయుసి అసెట్ అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ లో ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిల్డింగ్, ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీ బ్రిడ్జ్, ఆర్ ఎల్స్ ఎనీ, ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, బిల్డింగు, ఒక మెట్రో, ఫ్లైఓవర్, ఇలాంటివి. ఓకే. వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏదన్నా. ఓకే. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నావు, దానికి డిప్రిసియేషన్ ఉండకపోవచ్చు, మేబీ అలాంటి టైప్ ఆఫ్ ఎనీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సినవి, అసెట్ మెయింటైన్ చేయాల్సినవి కూడా డిప్రిసియేషన్ లేకున్నా సరే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటి వాటిని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంట. అసెట్ ఏది అసెట్ క్లాస్ కావాలి, సపరేట్ గా దీనికి కాన్ఫిగరేషన్ సపరేట్ క్లాస్ ఉండాలి. ఓకే. ఏయుసి అకౌంట్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే. 3 వచ్చేసి అకౌంట్ డిటర్మినేషన్ లో నంబర్ రేంజ్. 4 సపరేట్ నెంబర్ రేంజ్ సేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, అదేమి సపరేట్ గా అవసరం లేదు. స్క్రీన్ లేఅవుట్ సేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కావాల్సినవి వచ్చేసి ఇవి. ఓకే. అండ్ ఇంకోటి ఇంటర్నల్ ఆర్డర్ టైప్. ఓకే. ఈ ఇంటర్నల్ ఆర్డర్ టైప్ కి వచ్చేసి సెటిల్మెంట్ టైప్ లో, ఇంటర్నల్ ఆర్డర్ టైప్ లో అలోకేషన్ స్ట్రక్చర్, ఇంకా సెటిల్మెంట్ ప్రొఫైల్ కావాలి. ఇంటర్నల్ ఆర్డర్ లో ఇంకా సెటిల్మెంట్ రూల్, సెటిల్మెంట్ రూల్స్. ఓకే, ఇవి బేసిక్ బేసిక్ థింగ్స్ కావాల్సింది. ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఓకే. సో ఫస్ట్ కాదన్నా. హలో నా చెప్పు. ఒకటి అసెట్ ప్లాన్ టు ప్లాంట్ అట్లా ఏదైనా ట్రాన్స్ఫర్ కాస్ట్ సెంటర్ ప్లాన్ ప్లాన్స్ టు మనకు ప్లాన్ రెండు ప్లాన్స్ లేవు కదా. ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు కదా ప్లాన్స్. జస్ట్ క్రియేట్ చేసుకుని దానికి అసైన్ చేసుకుంటేనే చాలు కదా, ఇంకేమైనా చేయాలా? ప్లాంట్ కాన్ఫిగరేషన్ అంతా చేయాలి. అదే 2 స్టెప్స్ ఏమో కదా. టూ స్టెప్స్. ప్లాంట్ క్రియేషన్, దాని కంపెనీ కూడా ప్లాంట్ అసైన్ చేసేది. ప్లాంట్ పారామీటర్స్, ఇంకా మిగతా ప్లాంట్ అన్నీ ఇంకా దాదాపు ఏమున్నా, బట్ అసెట్ క్లాస్, మేబీ వాల్యుయేషన్ క్లాసులు ఇవన్నీ సేమ్ యూజ్ చేసుకోవచ్చు, బట్ కొన్ని కాన్ఫిగరేషన్స్ వచ్చి కావాలి. చేద్దాంలే అది కూడా, అసెట్ ఏసీ అయిన తర్వాత చేద్దాం. ఓకే, ఓకే. ఆర్ఎఫ్ఏ. సో ఏఈసి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా తెలిసి ఉండాలి కంపల్సరీగా. అసెట్ ట్రాన్స్ఫర్ అవి గూగుల్లో చేసినా వస్తాయి, బట్ అసెట్ ఆ, ఏయుసి అనేది అంత ఈజీగా అర్థం కాదు, దాన్ని చేయాలి. మాస్టర్ డేటా, నాట్ మాస్టర్ డేటా, అసెట్ క్లాసెస్. ఆర్గనైజేషన్. అసెట్ క్లాస్. ఓకే, మనది ఆల్రెడీ హెచ్పి ఉన్నాయి కదా. ఇలాంటిదే ఇంకొక చెప్పు. అసెట్ క్లాస్ కావాలి.
బిల్డింగ్ తీసుకున్నా బిల్డింగ్ బిల్డింగే కొత్తగా. తీసుకుంటా. ఓకే, జస్ట్ కాపీ అయినా చేసుకోవచ్చు, మనము కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ కాపీ చేస్తున్నా, కొత్తదే క్రియేట్ చేస్తాను మళ్ళీ ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. హెచ్పి ఏయుసి. ఓకే, లేదంటే హెచ్పి బియుఐఎల్డి, హెచ్పి బిల్డింగ్. ఓకే, డిఐఎన్ బిల్డింగ్స్ ఫర్ ఏయుసి బిల్డింగ్స్ ఫర్ హెచ్పిఐఎన్. ఓకే, సో ఇక్కడ కూడా అకౌంట్ డిటర్మినేషన్ కూడా కావాలి. ఇంకో స్క్రీన్లో అకౌంట్ డిటర్మినేషన్ చేస్తా. ఓ, ఫస్ట్ అకౌంట్ డిటర్మినేషన్ చేసేది బెటర్. ఫస్ట్ అకౌంట్ డిటర్మినేషన్ చేస్తాలే. ఓకే, మన హెచ్పి 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 బిల్డ్. ఇది ఏసీ బిల్డింగ్. ఓకే, సేవ్. ఇంకొకటి మ్మ్, దీన్నే ఏయుసి పెట్టేది బెటర్. ఓకే, హెచ్పి ఏయుసి బియుఐఎల్ బి, హెచ్పి ఏయుసి ఓన్లీ ఏయుసి పెట్టేస్తాను. ఓకే, దీన్ని నార్మల్ బిల్డింగ్స్ పెట్టేస్తాను. ఓకే, హెచ్పి బిల్డింగ్ అనేది నార్మల్ బిల్డింగ్స్, ఏయుసి హెచ్పి ఏయుసి అసెట్ క్లాస్. ఓకే, ఇప్పుడు అసెట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. కాపీ హెచ్పి ఏయుసి. ఓకే, ఏయుసి బిల్డింగ్. ఓకే, సో దీనికి వచ్చేసి అకౌంట్ డిటర్మినేషన్. అకౌంట్ డిటర్మినేషన్ కూడా మనకు ఏయుసినే ఉండాలి, హెచ్పి ఏయుసి. ఓకే, ఇంకా స్క్రీన్ లేఅవుట్, నెంబర్ రేంజెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేంజ్ చేయకపో నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదే కాన్ఫిగరేషన్, ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. సపరేట్ గా స్క్రీన్ లేఅవుట్ కావాలనుకుంటే సపరేట్ గా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి సేమే యూజ్ చేస్తున్నా. ఓకే, నెంబర్ రేంజెస్ త్రీ ఇస్తాలే, 03. ఓకే, ఇక్కడ వచ్చేసి మెయిన్ గా సెలెక్ట్ చేసుకోవాల్సింది అసెట్ క్లాస్ కి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని బట్టే మనది ఏయుసి అసెటా నార్మల్ అసెటా అని డిసైడ్ అవుతుంది. ఓకే, సిస్టమ్ ఇక్కడ నో యూఏయుసి సెలెక్ట్ చేసుకుంటే ఇది నార్మల్ అసెట్, రియల్ అసెట్ కింద క్రియేట్ చేసుకుంటాం అసెట్ క్లాస్. ఓకే, లైన్ ఐటమ్ సెటిల్మెంట్. ఓకే, ఇది ఏయుసి అసెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సెటిల్మెంట్ చేయాలి అని అర్థం. దీనికి సెటిల్మెంట్ చేస్తేనే స్పెసిఫై దట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్
in this class are merged with the option for a line item settlement to use the assets or cost centers. ఓకే, ఏదైనా అసెట్ కానీ కాస్ట్ సెంటర్స్ కానీ సెటిల్మెంట్ చేయాలి. ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఇక్కడ. సేవ్. ఓకే, ఇంకొకటి వచ్చేసి నార్మల్గానే బిల్డింగ్స్ ఒకటి. నార్మల్ అసెట్ క్లాస్ మనకి బిల్డింగ్స్ లేదు కదా, సో బిల్డింగ్స్ ఒకటి హెచ్పి బిల్డింగ్స్. ఓన్లీ బిల్డింగ్స్. ఓకే, దీనికి కూడా అకౌంట్ డిటర్మినేషన్ హెచ్పి బిల్డింగ్. ఓకే, నంబర్ రేంజెస్ ఓకే 2 ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ వచ్చేసి నార్మల్ అసెట్ కి నో ఏయుసినే, ఒక్క అసెట్ క్లాస్ కి మాత్రమే నేను ఏయుసి చేస్తున్నా ఇప్పుడు. డన్. సో అసెట్ క్లాస్ ఈజ్ ఫైన్. ఇంకేం కావాల్సింది? అసెట్ క్లాస్, అకౌంట్ డిటర్మినేషన్, నెంబర్ రేంజ్, స్క్రీన్ లేఅవుట్ డన్. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ టైప్. ఇంకంటే ముందు ఇంకో స్టెప్ ఉంది. అసైన్ ఎన్జిఎల్ అకౌంట్స్ 7, 9. ఓకే, సో జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. దాన్ని వాటికి ఎక్కడ అసైన్ చేస్తాము? AO90. AO90. AO90లో మన చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ హెచ్పిఐఎన్. ఓకే, దీనికి అకౌంట్ డిటర్మినేషన్ ఫస్ట్ ఏయుసి అసెట్ కి మెయింటైన్ చేసి అది జిఎల్ క్రియేట్ చేయలేమన్నా FS00లో ఏసీ. సేమ్ జిఎల్ సేవ్ చేసుకుందాం. ఓకే ఓకే. సరే, ఓకే, ఏయుసి అసెట్. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వలేనా? ఓకే, సేవ్. దీనికంటే అండ్ ఇంకోటి బిల్డింగ్స్ కి ఓకే, సేవ్. అండ్ డిప్రిషియేషన్ కూడా కావాలి బిల్డింగ్స్ కి. అంతే కదా. డిప్రిషియేషన్ ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. స్పెషల్ డిప్రిషియేషన్ ఇది అకౌంట్ ఆర్డినరీ డిప్రిషియేషన్. ఓకే, సెకండ్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ ఆర్డినరీ డిప్రిషియేషన్ ఈ రెండు ఉన్నాయి. ఇంకా అవసరం లేదనుకుంటా, అవసరం లేదులే ఇంకా. ఓకే. డన్. ఒకవేళ అవసరమైనప్పుడు ఒకవేళ ఎర్రర్ వస్తే చూద్దాంలే, నాకు ఇది అవసరం లేదు. ఓకే, డన్.
now ఆర్డర్ టైప్ కావాలి. దీనికి ఇది వెళ్ళాలంటే SPRO ఇంటర్నల్ ఆర్డర్ టైప్ అంటే ఇంటర్నల్ ఆర్డర్. ఓకే. ఓకే, అది వచ్చేసి కంట్రోలింగ్ లో ఉంటుంది మనకి. కంట్రోలింగ్ ఇంటర్నల్ ఆర్డర్స్, ఆర్డర్ మాస్టర్ డేటా, డిఫైన్ ఆర్డర్ టైప్స్. ఇక్కడ వచ్చేసి డి కోడ్ KO02 ఉంటుంది. KO02 కాదు, KO02 వచ్చేసి ఆర్డర్ మాస్టర్ డేటా. KO T2 ఆర్డర్ టైప్ వచ్చేసి ఇక్కడ ఒక ఆర్డర్ స్టాండర్డ్ ఆర్డర్ తీసుకుంటే ఏదన్నా ఒక ఏం తీసుకుందాం, ఇంటర్నల్ ఆర్డర్ కన్స్ట్రక్షన్. ఎస్, సో ఇంటర్నల్ ఆర్డర్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకుందాం. జస్ట్ కాపీ చేసుకొని మన ఆర్డర్ టైప్ మనకు కావాల్సింది HPIN. ఓకే, మన ఆర్డర్ టైప్ ఇంటర్నల్ ఆర్డర్ కన్స్ట్రక్షన్ ఫర్ HPIN. ఓకే, జస్ట్ కాపీ చేసుకుంటున్నాం అంతే. ఆబ్జెక్ట్ క్లాస్ ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుందాం ఒక క్లాస్. ఓకే, సెటిల్మెంట్ ప్రొఫైల్. ఇక్కడ సెటిల్మెంట్ ప్రొఫైల్ కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది. ఓవర్ హెడ్ కాస్ట్. ఓకే, ఓవర్ హెడ్ కాస్ట్ కన్సే పెట్టుకుందాంలే. ఇప్పుడు అన్ని చాలా ఉన్నాయి. ఓకే, ఓవర్ హెడ్ కాస్ట్ ఉన్నాయిలే. ఇక్కడ సెటిల్మెంట్ ప్రొఫైల్ ఒకటి కావాలి. దీని నుంచి ఆపరేట్ కొన్ని అవుతాయి. ఇక్కడ కూడా మనం ఓవర్ హెడ్ కాస్టే పెట్టుకున్నాం. ఓకే, స్టేటస్ ప్రొఫైల్ టు ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, నెంబర్ రేంజ్ ఈ నెంబర్ రేంజ్ లో మనకు క్రియేట్ అవుతుంది. మన ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఈ నెంబర్ రేంజ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, మన ఆర్డర్ టైప్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆర్డర్ టైప్ కి ఈ నెంబర్ రేంజ్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇది ఇలా ఉండని ఒక ఆర్డర్ క్రియేట్ ఇది నెంబర్ రేంజ్ వచ్చింది కదా ఇంటర్నల్ ఆర్డర్ టైప్ ఇది. అది మనం KNK కోడ్ వేసాం అదేనా ఇది? మనం కాదు CO కంట్రోల్ KANK చేసేది ఏంటి, CO నెంబర్ రేంజెస్. ఇది అది కాదా? ఇది ఇది ఎక్కడ చేస్తాం ఇది? ఇది ఇంటర్నల్ ఆర్డర్స్ ఇది ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుందా లేకపోతే మనం ఏమన్నా చేయాలా ఇది ఇవాళ నెంబర్ రేంజ్? కాపీ చేసుకున్నాం కాబట్టి వచ్చింది. దీనికి నెంబర్ రేంజెస్ ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడే నేను ఆర్డర్ అనుకుంటే టైప్ కింద KNK కాపీ చేసినాం నెంబర్ కదా, అది మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ ఆర్డర్స్. సో మన ఆర్డర్ ఏంటి, మన నెంబర్ రేంజ్ ఏంటి, మన ఆర్డర్ 2 స్టార్ 2 lakhs to 2,99,000. A2 Z 04 ఉంది. ఇచ్చినారు. 04 ఉంది చూడు, 04 అదే ఇప్పుడు మంది. ఓకే ఇదా ఆ, ఆ, ఆ. 04 ఆల్రెడీ వాడేసినారు కొన్ని. సో ఈ నెంబర్ రేంజ్ లోనే అవుతుంది. నెంబర్ రేంజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఆర్డర్ టైప్ ఇది. ఓకే, ఇదేంటి కంపెనీ కోడ్కి ఏం సంబంధం ఉండదు. నువ్వు నువ్వు ఆర్డర్ టైప్ ఏదైనా యూజ్ చేసుకో, ఏ కంపెనీ కోడ్కైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆర్డర్ టైప్. ఓకే, నెంబర్ రేంజ్ ఓకే. ఇది ఏంటి ఇంటర్నల్ ఇంటర్నల్ రిపోర్టింగ్ కోసం కాబట్టి క్లయింట్ లెవెల్లో ఉంటుంది. స్టేటస్ మేనేజ్మెంట్, డిఫైన్ స్టేటస్ ప్రొఫైల్స్.
సో ఇవన్నీ మనకు మన ఆర్డర్ టైప్లో ఆర్డర్ టైప్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ కాన్ఫిగరేషన్ అనమాట. AOT2. ఓకే. సో ఇక్కడ మన ఆర్డర్ టైప్ ఏంటి? HPIN కదా. ఆర్డర్ టైప్లో HPIN. ఓకే. ఇవన్నీ కాన్ఫిగరేషన్ ద్వారా వస్తాయి. ఎలాగా? ఒకటి వచ్చేసి డిఫైన్ స్టేటస్ ప్రొఫైల్. ఈ ఈ స్టేటస్ ప్రొఫైల్ ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ 2 అంటే ఏం చేసింటే స్టేటస్ లాక్డ్ అని ఇట్లా స్టేటస్లు పెట్టుకునే స్టేటస్ ఏ స్టేటస్లు ఉండాలి అని డిఫైన్ చేసుకుంటాం. ఓకే. అది లాక్ అవ్వాలా ఆ ఆర్డర్, దాన్ని యూజ్ చేసుకోవచ్చా లేదని కంప్లీట్ అయ్యిందా, అలాగా దాన్ని స్టేటస్ ప్రొఫైల్. ఓకే. ఇంకా ఇక్కడ సెటిల్మెంట్ ప్రొఫైల్ అని కూడా ఉంది కదా. సెటిల్మెంట్ ప్రొఫైల్ ఇక్కడే ఉంటుంది అది కూడా. ఇంకా సెటిల్మెంట్. ఓకే. ఇక్కడ సెటిల్మెంట్ వాళ్ళకి సెటిల్మెంట్ ప్రొఫైల్, మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్స్. ఇక్కడ ఎంటర్ సెటిల్మెంట్ ప్రొఫైల్ ఫర్ ఆర్డర్ టైప్స్. సో మన సెటిల్మెంట్ ప్రొఫైల్ 20 కదా, లాక్ లో ఉంది. 20 ఇది 20. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఏమేమి చేయాలని కొన్నిసార్లు రిక్వైర్మెంట్ రియల్ టైం రిక్వైర్మెంట్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇక్కడ ఏంటి సెటిల్మెంట్ జిఎల్ అకౌంట్ కి సెటిల్మెంట్ చేయాలా, ఆప్షనల్ లో పెట్టుకోవాలా, రిక్వైర్డ్ పెట్టుకోవాలా. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఇక్కడ నుంచి సెటిల్మెంట్ ప్రొఫైల్ ఆపరేట్ అవుతుంది. ఓకే. జిఎల్ అకౌంట్ కి ఆప్షనల్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. జిఎల్ అకౌంట్ కి సెటిల్మెంట్ చేయాలా, లేదంటే కాస్ట్ అకౌంట్ కి కాస్ట్ సెంటర్ కి సెటిల్మెంట్ చేయాలా, లేదంటే ఆర్డర్ చేయాలా సెటిల్మెంట్. ఇక్కడ దీన్ని పెట్టేదాన్ని బట్టే నువ్వు ఆర్డర్ టైప్ లో ఏ దానికి సెటిల్మెంట్ చేయాలనేది సిస్టమ్ ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ ఆప్షనల్ లో పెట్టుకుంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం. అన్ని ఇక్కడ నాట్ అలౌడ్ అని పెట్టేసో లేదంటే రిక్వైర్డ్ అని పెట్టేసో నువ్వు జిఎల్ అకౌంట్ ఇవ్వకోకుంటే సెటిల్మెంట్ అప్పుడు తెలుస్తుంది. ఇంకా సెటిల్మెంట్ చేసేటప్పుడు అర్థమవుతుంది నీకు. ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. అప్పుడు డిస్కస్ చేద్దాంలే ఇప్పుడు కంటే. అప్పుడు డిస్కస్ చేస్తే బెటర్ ఎక్కడి నుంచి ఎలా అవుతుంది అనేది. ఓకే. ఓకే. ఇది చేసి అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం మనం. సో ఆర్డర్ ఏంటి? AO02 AO02 ఆర్డర్, ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసేది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ టైప్ ఇవ్వాలా, HPIN. ఓకే. ఓకే. KO01 సారీ KO01 కంట్రోలింగ్ ఏరియా. మన కంట్రోలింగ్ ఏరియా అడుగుతుంది ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు. అప్పుడు మన కంట్రోలింగ్ ఏరియాలోకి HPCA పాస్ అవుతుంది. ఓకే. కంట్రోలింగ్ ఏరియాలో ఈ ఆర్డర్ టైప్ మనం ఇందా క్రియేట్ చేసినాం. ఏమి HPIN అనే ఆర్డర్ టైప్ క్రియేట్ చేసినాం. ఈ ఆర్డర్ టైప్ క్రియేట్ చేసినప్పుడు దాని వెనకాల కాన్ఫిగరేషన్స్ అన్ని ఆటోమేటిక్ గా ఆ HPI అనే ఆర్డర్ టైప్ కి మనం ఏమేమైతే పెట్టింటామో ఇక్కడ ఆర్డర్ టైప్ మనం పెట్టినాం కదా. ఆర్డర్ మాస్టర్ డేటా ఆర్డర్ టైప్ ఇక్కడ HPIN. ఈ ఆర్డర్ టైప్ తీసుకుంటే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ ఆర్డర్ కి రిలేటెడ్ ఇంకా లింక్ అయిపోతాయి. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి మన ఆర్డర్ ఏంటి, బిల్డింగ్సా లేదంటే ఆర్డర్ ఏమైనా పెట్టుకోవచ్చు. AUC ఫర్ బిల్డింగ్ లేదు అంటే నీకు సిమెంటు బ్రిక్స్ ఒక్కొక్క దానికి ఒక్కో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు.
నేను ఒకటే తీసుకుంటున్నా ప్రజెంట్. సో మల్టిపుల్ తీసుకొని మల్టిపుల్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ ఆర్డర్స్ తోటి పోస్టింగ్ చేసేటప్పుడు ఓకే, ఎంత అమౌంట్ ఏ ఆర్డర్ కి, అర్థమవుతుందా? మన కంపెనీ కోడ్ HPIN, ఇక్కడ మన కంపెనీ కోడ్కి లింక్ ఇస్తాం. ప్లాంట్ ఉంటే ప్లాంట్ అవి కూడా ఇవ్వచ్చు. ప్రజెంట్ ఏం ప్లాంట్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్లాస్, సో ఇక్కడ చూడు, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ ఏది సెలెక్ట్ చేసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ అనే వస్తుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆర్డరా లేదంటే ఓవర్ హెడ్ కాస్టా, ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే వస్తుంది, ఆపరేట్ అవుతుంది. ఈ ఆర్డర్ టైప్ లో ఏది ఉంటే ఇక్కడికి అదే వస్తుంది. ఓకే. ఇక్కడ కరెన్సీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ స్టేటస్ క్రియేటెడ్, రిలీజ్ చేయాలా, ఆ, లేదంటే మనం పోస్టింగ్ చేయలేం. రిలీజ్ చేసి యాక్టివ్ లోకి తీసుకోవాలి. ఓన్లీ క్రియేటెడ్ స్టేటస్ లో ఉంటే పోస్టింగ్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయను ఇది. ఓకే, ఓన్లీ ఇక్కడ మాత్రమే. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఈ నీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, ఏయుసి సమ్మరీ, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఒకటి తీసుకుందాం. రీజన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ రీజన్స్ కావాలంటే. ఎన్హాన్స్మెంటా, ఎన్విరాన్మెంటలా, రీప్లేస్మెంటా, రీజన్స్ అవసరం లేదు ఇక్కడ. రీజన్ ఇవన్నీ కొన్నిసార్లు అవసరం అవుతాయి, కొన్నిసార్లు అవసరం కావు. ఇక్కడ అసెట్ క్లాస్ కూడా ఇచ్చుకోవచ్చు. అసెట్ క్లాస్ వచ్చేసి ఏయుసి అసెట్. ఓకే, డన్. క్రియేటింగ్ డిప్రిషియేషన్ సిమ్యులేషన్ డేటా నాట్ పాసిబుల్ వితౌట్ క్యాల్కులేషన్ డేటా. ఓకే, అవన్నీ నో ప్రాఫిట్ సెంటర్ ఎంటర్, యా ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేయాలి. ఆల్దో ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యాక్టివ్, ఎస్. ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ చేస్తున్నాము అంటే, ఒక కాస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తున్నాము అంటే దానికి ప్రాఫిట్ సెంటర్ కంపల్సరీగా, ఎందుకంటే ఇది ఒక కాస్ట్ ఆబ్జెక్ట్ కదా. కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ. సో ఇక్కడ మనం ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం. మరి ప్రాఫిట్ సెంటర్ బెంగళూరు. డన్. డన్. మన ఆర్డర్ వచ్చేసి 20100 ఉంది. ఇది సేవ్ చేసుకుందాం. ఆర్డర్, ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, EO01. సో ఇది ఆర్డర్, మన ఆర్డర్. దీనికి మ్మ్, ఇప్పుడు పోస్టింగ్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఆర్డర్లో చేంజ్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో మన అసెట్ క్లాస్ వచ్చేసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఒకటి క్రియేట్ చేయాలి. అసెట్ క్లాస్ వచ్చేసి మనది ఏయుసి అసెట్. ఓకే, యూ కెనాట్ యూజ్ అసెట్ క్లాస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మెజర్.
not use asset class PAUC. Automatically yes, capital investment. ఏంటి asset class ఏంటో చూద్దాం. OA. Asset on a company's asset class can be created solely relation capital investment measure. Okay. The asset is class cannot be directly created and processed. Assets can only process by means. ఇదేమైనా చేంజ్ చేద్దామండు ఒక్క నిమిషం చూద్దాం. ఇది చేంజ్ చేసేస్తే ఇన్వెస్ట్మెంట్ మెజర్ కింద చేంజ్ చేసేస్తా. సో ఇప్పుడు asset under construction. Okay. Internal order configuration also. Okay. PO02 internal order investment. Pick investment profile is assigned to the order. ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఉందిగా. అన్న థర్డ్ పెట్టిన మాడ్యూల్ విత్ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ ఆఫ్ ఏ విషయం పెట్టినాం కదా మనం ఆ సెట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మెజర్. నో.
AUC. Okay. ఓకే. సో ఇప్పుడు అలౌ చేస్తుంది. నెంబర్ రేంజ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ కంపెనీ కోడ్ IN. నెంబర్ రేంజ్ 3. సో ఇక్కడ నెంబర్ రేంజ్ అసెట్ ఇక్కడ క్లాస్ మనం సపరేట్ చేసుకోలేము. సపరేట్ చేసుకోవాలి, ఎందుకులే. ఒకటి చైనా లేకుంటే నెంబర్ ఎందుకు మార్చేసిన నెంబర్ రేంజ్ మార్చేసి. దానికి ఆల్రెడీ పోస్టింగ్ మేబీ దాని వల్ల కాదు. లేదు లేదు, బ్యాక్ వచ్చి చేయాలా అందుకు. ఓకే. సో ఇప్పుడు అలౌ చేస్తుంది. ఏంటి ఇక్కడ మనం చేంజ్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ మెజర్ చేంజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ కూడా చేంజ్ చేయాలి దానికి. ఓకే. సో ఏయుసి బిల్డింగ్స్ అకౌంట్ డిటర్మినేషన్, ఏయుసి అకౌంట్ డిటర్మినేషన్. సో దీనికి ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేయాలి. డిప్రిసియేషన్ కి అవసరం లేదు యాక్చువల్గా దీనికి. రిక్వైర్డ్ ఉంది. సేమ్ స్క్రీన్ లేఅవుట్ తీసుకున్నాం కదా మనం ఏమన్నా. స్క్రీన్ లేఅవుట్స్ తో నో ప్రాబ్లం. డిప్రిసియేషన్ కి అవసరం లేదు యాక్చువల్గా. నో డిప్రిసియేషన్, నో ఇంట్రెస్ట్.